గుడ్ మార్నింగ్. నేను మీ అఖిల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే నేను రిషికేష్లో అయితే స్టే చేశాను. రిషికేష్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ కేదార్నాథ్కి అయితే వెళ్ళిపోతున్నాను. సోన్ ప్రయాగ్ వరకు 220 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు అంత ఘాట్ సెక్షనే, అక్కడికి అయితే వెళ్దాం. కానీ 220 రీచ్ అవుతున్నా లేదనేది ఒక చిన్న డౌట్, ఎందుకంటే ఘాట్ ఏరియా కాబట్టి ఇంకా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేనున్న హోటల్ దగ్గర నుంచి చూపెడతాను మీకు. సిటీ వ్యూ అండి ఒకసారి. అసలు మస్తు ఉంది కదా ప్లేస్ మాత్రం. ఇది మనకు ఈ రోడ్ వచ్చేసి కేదార్నాథ్కి వెళ్ళే రోడ్డు. బాబా ప్లేస్ మాత్రం పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అసలు పైన చూడండి. సో జర్నీ ఫ్రెష్ అప్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. కేదార్నాథ్ వెళ్ళే దారి రిషికేష్ నుంచి మొత్తం ఘాట్ రోడ్సే. ఇటు ల్యాండ్ స్లైడింగ్ చూడండి, ఎప్పుడు ల్యాండ్ స్లైడింగ్ అవుతుందో అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది రోడ్ మాత్రం. పెద్ద పెద్ద కొండలు. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. లొకేషన్ చూడండి ఎట్లుందో అసలు. వెహికల్స్, ఆ పక్కనే లోయ. ఇది ఓవర్టేక్ చేయాలన్నా కూడా భయం అవుతుంది, ఇప్పుడు వెహికల్స్ వస్తాయండి. వెదర్ మాత్రం కూల్ అయిపోయింది, వర్షం పడేలా ఉంది. చాలా హైట్లో ఉన్నాం ఇప్పుడు మనం. పక్కనే అంత లోయలో నది, గంగా నది. టర్నింగ్ చూడండి. బాబాయ్ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి రైడ్. కాకపోతే మనకు చిన్న బైక్ అయిపోయింది, కొంచెం పెద్ద బైక్ అయితే సాఫీగా వెళ్ళిపోయాడు. ఈరోజు మధ్యాహ్నం అయితే ఈ ఎత్తుగడ్డలకి ఎక్కలేక బండి ఫుల్ హీట్ అయిపోయి ఆగిపోయింది. ప్రజెంట్ వెదర్ కూల్ ఉంది కాబట్టి జర్నీ అనేది వచ్చింది. చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తుంటే. లోయ పక్కన కొండపైన ఇంట్లో టూరిస్టులు మాత్రం బీభత్సంగా వస్తున్నారు. కేదార్నాథ్కి, బద్రీనాథ్కి. చార్ధామ్ యాత్ర ఇప్పుడే కదా. మైండ్ బ్లోయింగ్ అసలు. లొకేషన్ జర్నీ అది సూపర్ అంటే సూపర్. వరంగల్ నుండి ఇక్కడ వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన ఆల్మోస్ట్ ఒక 4500 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన. అన్నిటికంటే ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇటు వర్షం పడ్డట్టుంది కొంచెం. ఆ పైన చూడండి ఇల్లు కనిపిస్తుంది. కొండల పైన ఎట్లా కట్టుకున్నారో కానీ అక్కడే వాళ్ళు అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు పైన. టర్నింగ్ అయితే బీభత్సంగా ఉంది. ఇలా ప్రతి ప్లేస్లో డాబాలు అయితే ఉంటాయి. తినడానికి అయితే ఎక్కడైనా కావచ్చు, చాలా కాస్ట్ ఎక్కువ.
ఇక్కడే వేరే కూరగాయలు తినడేమో కానీ ఎక్కువ పప్పు, ఆలుగడ్డ, పన్నీర్, బఠానీ, ఏ హోటల్కి వెళ్ళినా ఇవే కర్రీస్ ఒకటి. బ్యాక్ సైడ్ చూడండి, కొండపైన ఇల్లు. భలే ఉన్నాయి. సైడ్ మొత్తం మొత్తం అనిపిస్తుంది. ఈ హెవీ వెహికల్స్ వీటిపైన ఎలా నడుపుతున్నారు కానీ చాలా టఫ్. ఈ ఎక్కడం దిగడం కొండలు. ఇక మళ్ళీ చూడండి డౌన్, మళ్ళీ కొంచెంసేపు పోతే మళ్ళీ పైకి. ఇదే సిచ్యువేషన్. ఇదంతా ఇక ల్యాండ్ స్లైడ్ చూడండి, మట్టి మొత్తం కూలి కిందికి వస్తుంది. ఈ పక్కన పోసిన మట్టి అంతా కూలిపోయిన మట్టిని అటు పోసింది. వల్ల బ్రదర్ అయితే సైకిల్ మీద చాలా కష్టపడతాడు. ఈ కొండలలో సైకిల్ మీద నొక్కాలంటే చాలా గట్స్ ఉండాలి, స్టామినా ఉండాలి. వాయిస్ బండి మీద ఉన్నసరికి గాలి బాగా పెడుతుంది, క్లారిటీగా ఉండకపోవచ్చు. ఊరి పైన ట్రావెల్ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అసలు హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ నుంచి కేదార్నాథ్ వరకు పోయేటప్పుడు. లొకేషన్ చూపెడతా ఒకసారి ఆగినాక. ప్రజెంట్ అయితే చూస్తూ వెళ్ళండి. కానీ గాలి మాత్రం స్వచ్ఛమైన గాలి, ఎంత పీస్ఫుల్ ఉంది. చిన్న చిన్న స్కూటీలో కూడా బాగానే ఉంటుంది. ఒక్కసారి చూడండి పైకి, చిన్న కనపడుతుంది వచ్చి. ఇవన్నీ ఇండ్లే, అయినా ఒక ఊర్లా ఉంది. మంచి వ్యూ పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రావట్లే. రోడ్ మాత్రం బాగానే ఉంది అసలు. సూపర్ అంటే సూపర్. టూరిస్ట్ చూడండి, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, టూరిస్ట్ వెహికల్స్. వీళ్ళందరూ ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. ఫుల్ గాలి వస్తుంది, లైట్గా చినుకులు పడుతున్నాయి. నా వాయిస్ వినబడుతుందో అసలు లేదో తెలియదు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్? మీకు ఎలా అనిపిస్తుందో చూడండి ఒకసారి ఈ ప్లేస్ చూస్తే. ఇక్కడ పైన కొండల మీద పోవస్తుంది చూస్తుందా, అదంతా ఊరే.
మొత్తం గ్రీనరీ. ఈరోజు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన, ఇంకో 100 పోవాలి. గౌరీకొండ రీచ్ అయితే అక్కడ నుండి బై ట్రెక్కింగ్ కేదార్నాథ్ రీచ్ అయిపోతాం. మన డెస్టినేషన్ పైన వెళ్ళిపోయినట్టు. రిషికేష్ నుండి కేదార్నాథ్ వెళ్తుంటే మధ్యలో ఆగాను. ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి, అసలు ఎక్సలెంట్ ఉంది. మొత్తం చుట్టూ ఇంత పెద్ద పెద్ద కొండలు, మధ్యలో లోయలు, దానిపైన రోడ్, ఇలాంటి ల్యాండ్ స్లైడింగ్స్, చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ మాత్రం. అదంతా పొగమంచు, మీకు క్లారిటీగా కనబడట్లేదు, అదంతా పొగమంచు. ఇది చూసారా మొత్తం పంట పొలాలు ఎలా చేశారో కొండ చివర్ల. ఈ లోయలో కూడా ఇల్లు ఉన్నాయి. పైన చూడండి ఒక విలేజ్ ఉంది. ఎంత దూరంలో ఉందంటే అంత హైట్లో ఉంది. చూడండి ఇంత హైట్లో వాళ్ళకి అసలు రోడ్ ఎలా ఉంది, అక్కడికి ఎలా పోతున్నారు, అదే ఒక అర్థం కావట్లే. చూడండి ఎంత పైన ఉన్నాయో విలేజ్ మాత్రం. అసలు ఎక్సలెంట్, వాళ్ళకు ధైర్యాన్ని మొక్కుకోవాలి. ఇది వచ్చేసి మన దేవప్రయాగ్ అండి. ఈ సిటీ చూడండి, నది ఒడ్డు కానుకొని ఎలా ఉందో. కొండ కొండ కింద ఉంది, మనం ఇంత హైట్లో ఉన్నాం. విలేజ్ ఏమో కిందికి ఉంది. ఈ చుట్టూ కొండలు, మధ్యలో నది, సూపర్ ఉంది విలేజ్ మాత్రం. దేవప్రయాగ్ ఇక్కడ ఏంటంటే, దేవప్రయాగ్లో స్పెషల్ ఏంటంటే మందాకిని నది ఉన్ను అల్కనంద నది రెండు కలుస్తాయి. దాంట్లో రెండు డిఫరెంట్ ఉంటాయి చూడండి, మీకు చూపిస్తా. మందాకిని నదిలో ఏమో వాటర్ మురుకులు వస్తాయి, అల్కనంద వాటర్ ఏమో ఫ్రెష్ వస్తాయి. ఇట్లా ఈ రెండు ఇక్కడ కలుస్తాయి దేవప్రయాగ్లో. వాటర్ డిఫరెన్స్ చూడండి ఎంత తేడా